హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆకాష్ అని చెప్పిన వసుధతో లవ్ యూ రా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆకాష్ ఏదో నంబర్ నుండి ఫోన్ వస్తుందని లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఆకాష్. ఎవరా అని ఆలోచిస్తూ బావా నేను చంద్రకళ, మీరు హైదరాబాద్ వెళ్తున్నారని అత్తయ్య చెప్పింది. బస్ ఎక్కారా? మాట చెప్తే నాన్నగారు కారు పంపేవారు కదా అని కోమలమైన కంఠంతో తీయగా వినిపిస్తున్న చంద్రకళ స్వరం విని డైలమాలు పడిపోయాను. బావా అని పిలిచింది. చంద్రకళ అన్నాను. ఆకాష్ మీరంటే సరదాగా గడుపుదామని అనుకున్నాను. ఎప్పుడు వస్తారు తిరిగి అడిగింది చంద్రకళ. చెప్తాను చంద్రకళ, నా పనులు చూసుకొని ఫోన్ చేస్తాను. బ్యాటరీ వీకుగా ఉంది, ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి ఈ అంటోని మాటలు సీరియస్గా తీసుకొని వసుధని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఇంత ఆస్తి ఉన్న సంబంధం కోరి వస్తుంటే వదులుకుంటే ఎలా? వసుధతో పెళ్ళైన విషయం భుజంగం మామయ్యకి తెలిస్తే సంబంధం మానుకుంటారు. మరి వసుధ పరిస్థితి ఏంటి? వసుధ అంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరిలో ఒకరే అంటే ఎలా? వసుధ కావాలి, చంద్రకళతో వచ్చే ఆస్తి కావాలి. నాకంటూ తనకి సలహాలు ఇచ్చే క్లోజ్ ఫ్రెండ్ అంటోనికి ఫోన్ కలిపాడు. మామ ఎక్కడరా అన్న అంటోనితో బస్సులో రా అన్నాడు ఆకాష్. ఓకే, 2 రోజులు ఉంటా అన్నావు కదరా అన్న అంటోనితో వసుధ ఇంట్లో తెలిసిపోయి వసుధని కొట్టారు అంటూనే ఏడుస్తూ ఫోన్ చేసింది. దాన్ని అలా చూస్తే గుండె తరుక్కుపోయింది నాకు అన్నాడు. అయ్యో అవునా? నేనంటే ప్రాణం. నేను అలా ఉంటాను. తన దగ్గర దాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆకాష్. ఆస్తి కావాలంటే చంద్రకళని పెళ్లి చేసుకోవాలి. ఆల్రెడీ పెళ్ళైన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడం రిస్క్ మామ. విషయం బయటపడితే జైలు గ్యారెంటీ అని చెప్పాడు అంటోని. నేను రేపు వసుధ పేరెంట్స్ని కలిసి మాట్లాడాక నిర్ణయం తీసుకుందాం అని చెప్పాడు ఆకాష్. నువ్వు మచ్చేసుకొని పుట్టావు మామ అన్న అంటోనీతో గుడ్ నైట్ రా అని ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ నిద్రకి దూరమయ్యాడు ఆకాష్. హైదరాబాద్ కేఫ్లో కూర్చొని ఉన్నారు రఘు, నారాయణ. ఏంటి రఘు, ఉన్న పలంగా రమ్మన్నావు అడిగాడు నారాయణ. నువ్వు తొందరపాటుతో సమస్యలు కొని తెచ్చుకుంటావేమో అని భయం వేసింది అన్నాడు రఘు. సమస్యలు కొత్తగా తెచ్చుకోవడం కూడానా? ఇప్పుడు వసుధ గురించే నా దిగులంతా చెప్పాడు నారాయణ. నా కూతురు విషయంలో నేను పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాను నారాయణ. అందుకే నిన్ను హెచ్చరించాలని వచ్చాను అన్నాడు రఘు. నిద్రపోయాడు నారాయణ. ఏంటి రఘు వణుకుతున్న గొంతుతో ఇలాగా అడిగాడు. నీకు తెలుసుగా మేము బ్రాహ్మణులము, ఆడపిల్లలకి చదివెందుకు అని మా పెద్దవాళ్ళు అడ్డు చెప్పినా ఈ కాలంలో అందరూ మనమే సమానమే అనే వాదించి మరి నా కూతురు లలితను కష్టపడి ఎంబీబీఎస్ చదివించాను. ప్రాక్టీస్ కోసం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జూనియర్గా జాయిన్ అయ్యింది. ఎవరినో ప్రేమించానని చెప్పింది. ఇంటర్మీడియట్ నుండి క్లాస్మేట్ అంట. లలిత కంటే 1.5 ఏళ్ల చిన్నవాడు. వారి వేరే కులం. మా పద్ధతులు ఆచారాలు వేరు. మేము వాదించాము, బతిమాలం. ఎంతో నచ్చచెప్పినా మౌనం వహించింది. కొన్ని నెలల ఆ ప్రస్తావన మేము కూడా తీసుకురాలేదు. జాతకరీత్యా ఏవో దోషాలు ఉన్నాయి అని తెలిసి పరిహారాలు చేయించాను. ఒక్కరోజు మా బంధువుల ద్వారా
డాక్టర్ సంబంధం తెచ్చాను. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళాక పెళ్ళికొడుకు నచ్చలేదు అని చెప్పింది. అలా దాదాపు 10 సంబంధాలు చెడగొట్టేసరికి అనుమానం వచ్చి అసలు నిజంగా పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉందా అని అడిగితే తను ప్రేమించిన వారిని తప్ప ఎవరిని చేసుకోను అని ఆవేశంగా చెప్పేసరికి మా ఆవిడ కోపం తట్టుకోలేక 4 దెబ్బలు వేసింది అని బాధగా కళ్ళు మూసుకున్నారు రఘు. చేతి మీద చెయ్యి వేసి నిలువుగా మృదువుగా నొక్కాడు నారాయణ. అది పుట్టిన తర్వాత దాని మీద చెయ్యి చేసుకోవడం అదే మొదటిసారి నారాయణ అనే కన్నీరు పెట్టుకున్నాడు. మంచినీరు తాగి చెప్పడం కొనసాగించాడు రఘు. నేను ఆ అబ్బాయితో మాట్లాడడం కోసం ఆ అబ్బాయికి ఫోన్ చేసి వారింటికి వెళ్ళాను. మా పద్ధతులు, ఆచారాల గురించి వివరంగా చెప్పాను. ఇప్పుడు ఈ పెళ్ళి జరిగితే మా బంధువులు మమ్మల్ని ఎంత చులకనగా చూస్తారో కూడా చెప్పాను. అతనితో పాటు అతని తల్లి కూడా నాతో ఏకీభవించారు. లోపలికి వెళ్ళి పెళ్ళికొడుకుతో కాసేపు కూర్చొని మాట్లాడారు. తర్వాత ఆ అబ్బాయి బయటకు వచ్చి మీ అమ్మాయి ఎవరైనా ఇష్టపడితే పెళ్ళి చేయండి. నేను మీ అమ్మాయిని ప్రేమించాను. తన కోసం ఎదురు చూస్తాను. అలా కాదని మీరు తెచ్చిన కుర్రాడిని తను చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అలా కాదని మీరు తెచ్చిన కుర్రాడిని తను చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేను ఇబ్బంది పెట్టను అని నమ్మకంగా చెప్పాడు. తృప్తిగా నేను నా స్నేహితుడు ఆ అబ్బాయికి కృతజ్ఞతలు తెలిపి మా ఇంటికి బయలుదేరిన కాసేపటికి ఇంటి నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ తీసి చూస్తే మా ఆవిడ మా ఇంటికి పోలీసులు వచ్చారని చెప్పింది అన్నాడు రఘు. ఏంటి రఘు నువ్వనేది? పోలీసులా? ఆశ్చర్యంగా అడిగాడు నారాయణ. లలిత పోలీసులకు ఫోన్ చేసి తనను గృహ నిర్బంధంలో ఉంచామని, తనకు ఇష్టం లేకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నామని, తను మేజర్ అని, ప్రేమించిన వాడితో పెళ్ళికి ఒప్పుకోకుండా ప్రతిరోజు కొట్టి హింసిస్తున్నామని కంప్లైంట్ ఇచ్చిందంట అని చెప్పి కళ్ళజోడు తీసేసి టేబుల్ మీద పెట్టి కుర్చీలో వెనక్కి వాడాడు రఘు. బాధగా చూశాడు నారాయణ. రఘు గురించి నారాయణకు బాగా తెలుసు. సున్నిత మనసు. ఆఫీసులో ఎవరికి సహాయం కావాలన్నా తగుని అడుగుతారు. అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. అంత మంచి మనసుకి కన్న కూతురు వల్ల ఎంత కష్టం వచ్చి పడిందా అని బాధపడ్డాడు నారాయణ.